Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 18, verses 5 and 6. Agnipaknam samasniyat kalapakva matapiva ulukala smakuttova danto lokala evava swayam sanchuniyat sarva atmano వృత్తికారణం దేశకాల బలాభిజ్ఞో నాదది తాన్య దాహృతం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. ఎవరు లేరు అక్కడ? ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడి మధ్యలో పెట్టి మనందరికీ ఎలా క్రమంగా మనసు సంసార మోహం నుంచి, సంసార ప్రేమ అనడానికి లేదు, సంసార ప్రేమ ఎక్కడైతే స్వార్థం ఉంటుందో దాన్ని ప్రేమ అనరు. నేను ప్రేమించేవాడు లేదా నేను ప్రేమించేది నన్ను ద్వేషించినా పర్వాలేదు, నాకు ఏం చేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఎవరినైతే నేను ప్రేమిస్తున్నానో వాళ్ళకి నేను ఏంటంటే బేషరత్, అన్కండిషనల్గా. కాబట్టి ఆ ప్రేమ అనేది ఇక్కడ మనకు కనపడుతుంది ఈ సంసారంలో. ఇక్కడ ఉండే ప్రేమ అనే శబ్దాన్ని వాడతాం, కానీ దానికి ఏమవుతుంది, ఏదైనా తేడాలు వచ్చినప్పుడు వెంటనే ఒక ఆయనవాడు ఇట్లా జోక్ వేసాడు, ఏంది పెళ్ళి అవ్వగానే లేదా పెళ్లి చేసుకొని ప్రేమిస్తున్నప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్, భగవంతుడు నిన్ను నా కోసమే తయారు చేశాడు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ ఉంటారు, భగవంతుడు నా కోసమే నిన్ను పుట్టించాడు అంటే ఆమె కూడా భగవంతుడు నా కోసం నిన్ను పుట్టించాడు అంటే అంత వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు. కానీ తర్వాత వాస్తవంగా సంబంధాలకు తేడాలు వచ్చినప్పుడు దాన్ని హిందీలో తూతు అంటారు, నువ్వెవడు, ఎక్కడ దొరికావు బాబు, నా జీవితాన్ని నాశనం చేయడానికి అట్ట మారిపోతుంది. నిజంగా ప్రేమ ఉంటే అది మారే అవకాశం లేదు. ఈ సంసారంలో దాన్ని అంటారు మతలబుక అంటే నువ్వు నా సుఖాన్ని పూర్తి చేస్తున్నంత వరకే నిన్ను నేను ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు నాకు ఆ విధంగా సుఖాన్ని చేయలేకపోతే వెంటనే రామ్ నీకు నాకు సంబంధం అవసరం లేదు అంటే ఆ శబ్దాలను. అందుకే ఈ సంసారంలో చదువుని కామంతో కూడినటువంటి సంబంధాలు ఇక్కడ ఉండేవన్నీ కూడా కొద్దిగా తల్లి ప్రేమ కొద్దిగా, కానీ అది కూడా తల్లి పిల్లవాడిని భరించలేనప్పుడు నువ్వు చెడబుట్టేవరా అనేస్తుంది. అందుకే కొడుకు సతాయిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఆమె కూడా ఒక మనిషే కదా, దేవుడేం కాదు. అటు ఈ సంసారంలో ప్రేమ అనేది కేవలం దేవుడికి ఆత్మకి మధ్య. ఇప్పుడు ఉదాహరణకి దేవుడిని మనం పట్టించుకోకపోయినా మనం నాస్తికులైనా మనం ఏం చేస్తున్నాం, దేవుడు మాత్రం ఆయన మనకి గాలి నీళ్లు తిండి పంపిస్తారు అంటే నువ్వు ఏమన్నా అన్నాను, నేను మాత్రం నీకు కట్ ఆఫ్ పెట్టను. మనం నాస్తికులైనా కూడా మనం కష్టపడి పనిచేస్తుంటే దేవుడు దానికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు నాస్తికుడు కాబట్టి నేను సతాయించి వదిలిపెడతాను, లేదా నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు హత్యలు చేస్తున్నా అబద్ధాలు చెబుతున్నా నేను కాపాడుకుంటూ ఉంటాను. చేస్తాడైంది చేయడు అంటే దేవుడు. భక్తులు అసలు హత్యలు ఎందుకు చేస్తారు, భక్తులు మోసాలు ఎందుకు చేస్తారు? భక్తుడు అంటే భగవన్నామం కోసం బతుకుతాడు, ఏదో బతుకు తిరిగి దేవుడు కుప్పలు దెప్పలుగా పంపిస్తూ ఉంటాడు తినడానికి. ఎవరిని కూడా కృష్ణ భక్తుడు నిజంగా అయినట్లయితే వాళ్ళ జీవిత కాలంలో తిండి గురించి ఎప్పుడు ఆలోచించాల్సిన అవసరం రాదు రాదు రాదు
నిజంగా కృష్ణ భక్తులు అయితే ఈ విధంగా నియమాలన్నీ పాటిస్తూ ఈ విధంగా భక్తి చేస్తూ సేవ చేస్తూ ఉంటే భగవంతుడు అపురూపంగా చూసుకుంటాడు తన భక్తుల్ని. కాబట్టి పాయింట్ వచ్చి ఇక్కడంతా కూడా తల్లి ప్రేమ దేవుడి ప్రేమ కొద్దిగా ఈ సంతానం ఏమన్నా అది కొద్దిగా తల్లి అంటే పిల్లలు ఎంత నిర్లక్ష్యం చేసినా తల్లి ఎప్పుడు పిల్లల గురించి చెడు కోరుకోదు. వీళ్ళు నా నగలన్నీ కొట్టుకుపోయారు, నా దొంగ సంతకాలు పెట్టి నా ఆస్తులు కాజేశారు, అయినా కూడా తల్లి ఎప్పుడు కూడా అహితం కోరుకోదు. తల్లి ప్రేమలో ఉండే లక్షణం ఏం చేసినా కూడా. కానీ మనం సంసారపు తల్లులం కాబట్టి అప్పుడు మన బుద్ధితో మన పిల్లలతోనే మనం కోర్టుకు వెళ్ళి మన తల్లి పిల్లల మధ్య పెద్ద పెద్ద గొడవలు అయిపోయి అని కూడా. కాబట్టి ఇక్కడ కాబట్టి భగవత్ ప్రేమ అనేది అది ఒకసారి దొరికిందంటే అది పోయేది కాదు. రూపగోస్వామి ఉపదేశామృతంలో అంటాడు, నిజమైన ప్రేమ అది యజమాని సేవకుడు. మామూలుగా యజమాని సేవకుడి మధ్య ఉండే సంబంధం, నువ్వు జీతం ఇచ్చినంతకాలం నీ దగ్గర పని చేస్తా, నీ జీతం అయిపోతే ఎత్తుక్కుంటా వేరే చోటుకి వెళ్ళిపోతాను. కానీ ఏమైనా వ్యక్తుల మధ్య యజమాని సేవకుడు సంబంధం వచ్చింది, సో ఈ సేవకుడు డిమాండ్ చేసేది ఏం లేదు, ఈ యజమాని అతన్ని సేవకుడిలా కూడా చూసేది లేదు, తన సొంత మనిషిలాగా చూసుకుని అంటే ముందుకు వెళ్ళిపోయింది ఆ సమయం. మామూలుగా యజమాని సేవకుడిని వీడికి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని ఎట్లా చేయించుకోవాలి, సేవకుడు నేను తక్కువ పని చేసి ఎక్కువ జీతం ఎట్లా లాగాల, ఇది మామూలుగా ఉండేది. కానీ అప్పుడప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య చక్కటి సంబంధం ఏర్పడితే యజమానికి సేవకుడికి, సో సేవకుడు యజమాని మీద మీరు ఎట్లా చేసినా పర్వాలేదు సార్, నేను మాత్రం మీ దగ్గరే ఉన్నా. వాడు యజమాని అవుట్ ఆఫ్ ది వెళ్ళి వాడి కూతురి పెళ్ళికి దగ్గరుండి అన్నీ జరిపించడం అరుదుగా కనబడతారు ఈ సంబంధం. కానీ ఉంటాయి అక్కడక్కడ, అంటే ఆ సంబంధంలో అక్కడ బిజినెస్ ఎక్స్చేంజ్ ఏమి ఉండదు. ఈయన అంత సంతోషంగా యజమాని సేవ చేస్తూ ఉంటాడు, యజమాని కూడా తన సేవకుడి గురించి వాడికి ఇంట్లో ఇది అవసరం అది అవసరం ఆయన వాడు అడగకుండానే చూసుకుంటాడు. అదేవిధంగా మిగతా సంబంధాలు కూడా మనకి మిత్రుల మధ్య సంబంధం, తర్వాత తల్లి పిల్లల మధ్య సంబంధం, తర్వాత ప్రేమికుల మధ్య సంబంధం. ఈ ప్రేమికుల్లో రెండు రకాలు, పెళ్లి చేసుకున్న ప్రేమికులు, పెళ్లి చేసుకోకుండా ఉండే ప్రేమికులు. పెళ్లి చేసుకున్న ప్రేమికుల్ని స్వకీయ రసం అంటారు. స్వకీయ అంటే తెలుసు, కానీ పెళ్లి చేసుకోకుండా పరకీయ. స్వకీయ రసం, పరకీయ రసం. అంటే పెళ్లి చేసుకున్న సంబంధంలో దాన్ని మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్, నన్ను భరించాల్సిందే, నేను ఏమైనా భరించాల్సిందే. కానీ దీనికంటే కూడా ఎక్కువ ప్రేమ పరకీయ. నిజంగా ఎక్కడైతే హృదయానికి ముడిపడిపోతుందో అక్కడ ఈ పెళ్ళి అని కూడా చూడడం, అంటే బరి తెగించి అంటారు, బరి తెగించి బస్ సమాజం ఏమనుకుంటే నాకేమి, నేను మాత్రం అట్లా ఇక్కడంతా అది పాడైపోతుంది. ఎందుకంటే సమాజంలో దానికి పాత్ర లేదు. అటువంటి సంబంధానికి వీడు ఇంత దుర్మార్గుడు అయ్యాడేంది, పక్కింటి ఆమెతో పారిపోయినాడు, లేదా పెళ్ళైనా కూడా ఇంకో ఆమెతో ఈ సంబంధం లేదు, ఇట్లంతా సంసారం. కానీ వాళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉంది, వాళ్ళు ఈ అప్రతిష్ట ఇవన్నీ కూడా పట్టించుకోకుండా. కానీ ఇక్కడ దాన్ని ఈ సంసారపు ధర్మ నియమాల ప్రకారం ఇక్కడ కనీసం భార్యాభర్తలు వాళ్ళు ఎలాంటి అరమరికలు లేకుండా ఉంటే అంతవరకు అది గొప్ప మానవ జీవితం. అది ఆఖరి దాకా దాన్ని నెట్టుకొస్తే అంటే ఎలా గొడవలు పడకుండా అడ్జస్ట్ అవుతాం. కాబట్టి మెల్లిగా అర్థమవుతుంది ఈ సంసారం మనం
అనుకున్నా కూడా అలాంటి వ్యక్తులు ఒకళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఇక్కడ వియోగం అనేటువంటిది, వాడు కుక్క చచ్చిపోతే ఒక అమెరికా ఆయన ఆ కుక్కకి 150 కోట్లు రాసిపోయాడంట. ఆయనకి ఏ మనుషులు ఎవరన్నా కూడా నమ్మకంలే. అంటే ఆయన సంసారంలో ఈ ప్రేమలన్నీ బెడ్స్ కొట్టుంటే ఏ మనిషిని నమ్ముకున్నా కూడా వాడు నా దగ్గరికి డబ్బుకే వస్తున్నాడు, లేదా వాడు తన లాభాన్ని చూసుకొని. ఆ వ్యక్తి ఈ కుక్కలు ఎంత నిజాయితీగా ఉంటాయి కదా, పోయేప్పుడు వీళ్ళంతా వీడికి వెనకాల పెళ్ళం లేదు, వీడికి వెనకాల పిల్లలు లేరు, ఎవడికి రాసిస్తాడు, ఆయన కుక్కకి రాసిపోయినాడు. ఆ ఇల్లు అంతా కూడా దానికి మనుషుల్ని పెట్టి, దానికి ఏం చేస్తాం, మనుషులు పెట్టి ఆ కుక్కలకి బ్రహ్మాండంగా సేవ జరిగేట్టు కావాలి జీతాలు ఇస్తూ ఉంటారు. ఆ కుక్క సేవ చేయాలి, ఆ ఇల్లు కుక్కది, ఇల్లు మెయింటైన్ చేసిన పని వాళ్ళు, తర్వాత ఆస్తులన్నీ కుక్కవి. కాదు వాడు పని మనుషులు పాపం ఆ కుక్క ఏర్పాటు చేసుకోలేదు పని వాళ్ళని. గవర్నమెంట్ దానిలోకి దిగుతుంది, రంగంలోకి దిగి ఈ కుక్క బతికినంతకాలం దీనికి రాజభోగాలు ఏర్పాటు చేయండి, దానికి ఒక మనిషిని ఎస్టేట్ మెయింటైన్ చేసి ఆ కుక్కను సరిగ్గా చూసుకుంటున్నారో లేదా అంటే ఇవన్నీ కూడా. కానీ కుక్కకి మనిషికి మధ్య ఎంత ఎక్స్చేంజెస్ ఉంటాయి, ఎంత కుక్క కొంతవరకు అర్థం చేసుకుంటుంది. కుక్క కాళ్ళల్లో కళ్ళు పెట్టి యజమాని ఏం కోరుకుంటాడో కొంతవరకు అర్థమవుతాడు. కానీ పూర్తిగా కేవలం ఒక మనిషి మధ్య మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకోవాలి. ఆయన కొంతమంది ఈ రకంగా దాన్ని మనం పూర్వజన్మ రుణాలు అనుకోవచ్చు. ఎందుకు వాళ్ళు కుక్కను అంత ప్రేమిస్తున్నారు, వాళ్ళ తాతగారు అయి ఉండొచ్చు పూర్వజన్మలో. అంటే అతవాడిగా కుక్కను పెంచుకోవాల్సిందే వాళ్ళు. ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు ఆ కుక్క మీద ప్రేమని వదిలిపెట్టలేరు. నిజమైన ప్రేమ అనేటువంటిది జీవుడికి దేవుడికి మధ్య, ఆత్మకి పరమాత్మకి మధ్య, మానవ జన్మ ఆ గొప్ప సంబంధాన్ని మహాత్ములైనటువంటి వాళ్ళు సంసార బాధ్యతల్ని ఎక్కడా కూడా భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ సంసార సంబంధాలని పాడు చేసుకుని దేవుణ్ణి ప్రేమించండి అని ఎక్కడ రాదు. దాన్ని సంసార బాధ్యతలను చూసుకుంటూ మనం దేవుడితో కూడా సంబంధాన్ని, అంటే దేవుడితో సంబంధం ఎటువంటి పరిస్థితులు అయినా. ఒక భక్తుడిని జైల్లో పారేస్తారు తీసుకుపోయి, అది క్రిస్టియన్ దేశం. ఈయన అరే రామ అరే బంగ్లాదేశ్లో బ్యాన్ చేస్తున్నారంట ఇస్కాన్, విన్నారా? పాపం బంగ్లాదేశ్ గౌడీయ భక్తులకి, ఇస్కాన్ భక్తులకి చాలా ముఖ్యమైనటువంటిది. ఇది చైతన్య మహాప్రభు లీలా ప్రదేశాలు వెస్ట్ బెంగాల్లో, ఒరిస్సాలో, తర్వాత బంగ్లాదేశ్లో, ముఖ్యంగా బంగ్లాదేశ్లో అప్పుడు జరిగిందంతా. బట్ నిజంగా ఇస్కాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ అంటే ఎంతో అభిమానం ఉంటుంది. పెద్ద పెద్ద ఢాకాలో పెద్ద మందిరం, పెద్ద ప్రాపర్టీ ఉంది ఇస్కాన్కి, తాళం పెట్టారు దానికి. ఇప్పుడు అంటే ఆ ముస్లింల పరిపాలన వాళ్ళకి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ముస్లింలు ఫేవరు. భక్తులంతా అక్కడ ఇక్కడ పారిపోయి వాళ్ళ ఇళ్లలో జపం చేసుకుంటూ బయటకు వచ్చి చేసుకోలేక, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు ఏదో దేవుడు వాళ్ళు. కానీ అంటే నిన్నేదో వాటి బ్యానే చేస్తారంట. అసలు ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్లో ఏం తప్పు చేశారు వాళ్ళు, ఏం చేశారు వాళ్ళు? దీని అంటే రాక్షసత్వం. అదేందో కొంతమంది నేచర్, కొంతమంది ఈ ముస్లింలు, క్రిస్టియన్లు, వీళ్ళు ఒక ఆయనకి ప్రసాదం ఇస్తాంటే నేను తినకూడదు సార్. నేను అడిగాను, హోటల్లో తింటాను సార్, రైల్లో తినవా? అంతకంటే పెంట అయింది ఇది. రైళ్ళల్లో ఎలా వండుతూ ఉంటారు, హోటల్లో ఎలా వండుతూ ఉంటారు. చక్కగా మందిరంలో మనం చక్కగా స్నానాలు చేసి దేవుని పూజలు చేసుకుని ఉంటుంటే వాడు హిందువులు పెడుతున్నారు అంటే అది మేము తినకూడదు సార్. కానీ హోటల్కి తినిస్తాడు మళ్ళీ. వాళ్ళు అంటే అది ఏ మెంటాలిటీ, తెలివితేటలు ఏం పని చేస్తున్నాయి, ఏమైనా ఆలోచించగలుగుతున్నారు వాళ్ళు. బజార్లో చెత్త చెదారం అంతా తింటాడు. చక్కగా మందిరం నుంచి చక్కగా శుభ్రంగా చేసి అడిగి పెడుతున్నాడు. మేము తినకూడదు సార్ అంటే వాళ్ళు అట్లా నేర్పిస్తున్నారు అక్కడ వాళ్ళకి కదా, ఆ చర్చిల్లో, మస్జిద్లో. అది చిన్మయ కృష్ణని
పోయింటాడు, ఆయన ఎత్తేసి ఉంటారు, బతుకున్నాడో లేదో కూడా తెలియదు ఇంకా. అంటే ఆయన పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు కదా, చాలా గొప్ప వ్యక్తి అయితే అందరూ ఆయన మామూలు ఇట్లా మాలాంటి భక్తుడు కొంత కొంత హైప్ చేస్తారు న్యూస్ని. ఆ తర్వాత ఎన్నాళ్ళని చూపిస్తాడు ఆ చెన్నై కృష్ణ గురించి పక్కన పారేస్తాడు. అంత పెద్ద ధర్మగురు అయితే దలైలామా లాగా. ఆ దలైలామా కూడా ఎవడు పట్టించుకుంటాడు ఇప్పుడు ఆయన. దలైలామా ఆ బౌద్ధులే దాని కూడా న్యూస్ వస్తుంది. దలైలామా టిబెట్ని తరిమేసి దాదాపు 30-40 ఏళ్ళు అవుతుంది. ఆయన కూడా చావు దగ్గర పడుతున్నట్టుగా. తర్వాత గురువుని ఇప్పుడు చైనా వాడు ఎంపిక చేస్తాడట. అంటే దాన్ని మొత్తం చైనా కంట్రోల్లోకి వచ్చేయడానికి. కానీ దాన్ని విరోధిస్తున్నారు. అట్లంతా ఏం లేదు. ఆ దలైలామా గారే ఆయన కల్లో తన వారసుడు పూర్వజన్మ నుంచి ఆయనే చెప్పిపోతాడని చెప్పి. అంటే ఎవడో పిల్లాడిని ఎవడో చెబుతున్నాడు, ఎక్కడో ఉన్నాడు, ఏదో టిబెట్లో ఉన్నాడు, మనకు అంత ఇంట్రెస్ట్ అవసరం లేదు, కానీ అట్లా న్యూస్ వస్తుంది. ఆయన తన వారసుడిని అంటే చైనా రాజకీయాలు చేస్తుంది ఈ బౌద్ధులతో పాటు, బౌద్ధులతో అని వాళ్ళ పద్ధతి. అది సీన్, డిఫరెంట్ సీన్. అక్కడ ఇప్పుడు ఇండియా వాళ్ళు మ్యాప్ తయారు చేశారంట. మామూలుగా మనకి ఇంతకుముందు మ్యాప్ భారతదేశం, అటుపక్క చైనా, ఇటుపక్క బంగ్లాదేశ్, ఇటుపక్క ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇట్లా కదా. ఇప్పుడు వాడట చేస్తుంటే బౌద్ధులతో పాటు వాళ్ళు ఇండియా వాళ్ళు మళ్ళీ మ్యాప్ తయారు చేశారు. అసలు మాకు చైనాకి మధ్యలో టిబెట్ ఉంది, చైనా మాకేం బౌండరీ కాదని చెప్పి అంత రాజకీయాలు. ఇప్పుడు భారతదేశం అంటే మాకు చైనా బౌండరీ కాదు, మాకు టిబెట్ బౌండరీ. అంటే టిబెట్ వాళ్ళు భారతీయులు మాట్లాడుకుంటున్నారు. భారత్ సహాయంతో మళ్ళీ విద్రోహం చేసి టిబెట్ అలా భారతదేశంతో ఉండాలి. మెజారిటీ ఉండే టిబెట్లో ఉండేటువంటి వాళ్ళంతా భారతదేశంలో, ఎందుకంటే కల్చర్ కలుస్తుంది అంతా. వాళ్ళు అక్కడ బలంగా ఆక్యుపై చేస్తారు నెహ్రూ గారు ఉన్నప్పుడు. అప్పుడు టిబెట్ భారతదేశంతో ఉండాలని కోరుకుంది. కానీ నెహ్రూ గారు ఆయన ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, హిందూ దేశంగా ఉండకూడదు, ద్వేషి, హిందూ మత ద్వేషి. ఇందిరాగాంధీ పేర్లు అట్లా పెట్టుకుని చట్టాలన్నీ కూడా అట్లా చేసుకుంటూ పోతున్నాను. అంత పాపం పండుతుంది అంటారు కదా, దానివల్ల మళ్ళీ అంత బయటకు వచ్చి అంత హిందువులకి భగవంతుడు మళ్ళీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమయ్యా మీరు హిందువులాగా బతకాలనుకుంటున్నారా, డిసైడ్. దేవుడు తీసుకొచ్చి బీజేపీ గవర్నమెంట్ మన చేతుల్లో మళ్ళీ పడేశాడు. మనం వద్దనుకుంటే ఆల్రెడీ ఇంక భగవంతుడు ఆయన తప్పుకుంటాడు. ఈ దేశం ముస్లిం దేశంగా కాబోతున్నది అవుతుంది. హిందువులు నేర్చుకోవటంలో ఇప్పటికి కూడా ఎవడు రాజకీయాల్లో వాడు దేశానికి ఏమవుతుందో వాడికి అవసరం లేదు. మన కుటుంబం ఏం సంపాదించుకుంటుంది, కానీ కొంత పర్సంటేజ్ మారుతున్నారు. ముందు హిందువులు ఒకటిగా ఉండి హిందూ దేశం చేసుకుంటే కదా ఆ తర్వాత మన రాజకీయాలు, మన స్వార్థాలు తర్వాత. నేను ఇక్కడ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సంసారంలో తిరుగుబాట్లు, మనం ఆందోళనలు అని. ఎందుకంటే ఇక్కడ నిజంగా ప్రేమ అనేటువంటిది లేదు. కాబట్టి అర్థమైనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఎక్కువగా తలకాయ పెట్టకుండా, ఇది మనం ఉండాల్సినటువంటి ప్రదేశం కాదు. మనకి భగవంతుడి మీద ప్రేమ లేని కారణంగా మనం ఇక్కడ పొడవేయబడ్డాము. మళ్ళీ నేను ఎలా దేవుడితో ప్రేమని సంపాదించుకొని, గివ్ యువర్ క్వాలిటీ టైం, గివ్ యువర్ క్వాలిటీ సర్వీస్. దేవుడికి సమయాన్ని, మన యొక్క తెలివితేటల్ని ఎలా మళ్ళీ ఆ విధంగా కృష్ణుడు తన భక్తుల్ని అన్ని పరిస్థితుల్లో కాపాడుకుంటాడు. మెల్లిగా మనల్ని తన దగ్గరికి కడ్దిన అంటారు. వర్ణాశ్రమ ధర్మము, సనాతన ధర్మం. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా కూడా తిన్నగా సనాతన ధర్మానికి రాలేరు. సనాతన పూర్తిగా భగవంతుడికి అంకితం అవడం. నేను శాశ్వతం, భగవంతుడు శాశ్వతం, కాబట్టి భక్తే నాకు కావాల్సింది. మిగతాది అవసరమైనంతగా టైం సంపాదించుకోవడానికో దానికి దీనికి, కానీ తగినంత సమయం భక్తికి కేటాయించాలా.
కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో ఆయన చెబుతున్నాడు, ఎలా మానవ జన్మ ఎత్తినవాడు అతను జీవిత సమస్యలకి నిజమైన సమాధానం కావాలంటే, శాశ్వత పరిష్కారం కావాలంటే, ఈ భూమి మీద మనుషులు కుక్కలు పిల్లులాగా కొట్టుకు చస్తూ ఉండకుండా ఉండాలంటే మానవ సమాజంలో సనాతన ధర్మము అంటే ఈ హిందూ ధర్మం పనికిమాలిన ధర్మమే, క్రిస్టియన్ ధర్మం పనికిమాలిన ధర్మమే, ముస్లిం ధర్మం ఇంకా పనికిమాలిందే. వీటిలో కొంత హిందూ ధర్మం మేలు, కానీ నిజమైనటువంటి ధర్మం అంటే సనాతన ధర్మం. జ్ఞానం ఉండి పవిత్రత ఉండి మనలో ఆధ్యాత్మిక లక్షణాలు. ప్రభుపాద చేసిన పని ఆయన. ప్రభుపాద హిందూ ధర్మాన్ని ప్రచారం చేయలేదు. హిందూ ధర్మం మన యొక్క నిజమైనటువంటి ధర్మం ఏంటి అందరికీ. అందుకే ఆయనకేం సందేహం లేదు. ప్రభుపాద వీళ్ళు అమెరికా వాళ్ళు, వీళ్ళు కృష్ణుని ఒప్పుకుంటారా లేదా, ఆయనకి తెలిసిందే అందరికీ కృష్ణుడు దేవుడని. అంటే ఇప్పుడు మనం కూడా మేము ఇంత చదువుకొని మేము హిందూ ధర్మం ప్రచారం చేయడానికి ఇస్కాన్లోకి రాలేదు. మేము ఇస్కాన్లోకి వచ్చింది నేను ఆత్మని, కృష్ణుడు అందరికీ దేవుడు. కాబట్టి మనం ఎలాంటి సంకోచం లేకుండా జ్ఞానాన్ని ఇస్తూ మనకి భక్తి చేస్తే ఎలాంటి మన స్వభావం మారుతుంది, ఎలాంటి గుణాలు మనకు వస్తాయి, ఎలాంటి సంతృష్టి మనకు ఉంటుంది. కాబట్టి ఇతరులందరికీ కూడా కృష్ణ భక్తి అనేటువంటిది అవసరము. అది కన్విన్స్ అయిన వాళ్ళు ఇస్కాన్లో సభ్యత్వాన్ని పుచ్చుకోవడమే కాదు, దానికి తన ప్రాణాన్ని కూడా ప్రమాదంలో పెట్టుకొని కృష్ణనామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తయారవుతాడు. దేవుడి మీద వదిలేస్తాడు. ఎటో ఏమంటాడు తెలుసా కృష్ణ భక్తులు, ఎటోగా చావాల్సిందే, అదే భగవన్నామం ప్రచారం చేస్తూ చావడం మేలు. చావునే తప్పించుకోలేవు. ఆ చావు సమయంలో కలిగేటువంటి దుఃఖాన్ని. యాక్సిడెంట్లు చూస్తున్నాడు, వాడెవరో మన మీద దాడి చేసి చంపుతారు. యాక్సిడెంట్లు కూడా దాడి చేసినట్టుగానే దిక్కుమాలిన చావు చూస్తున్నారు. ట్రక్కు గుద్దేసి కళ్ళు మూకులన్నీ పగిలిపోయి ఇక్కడ మనుషులు దాడి చేసి ఆ విధంగా చంపుతున్నారు ఘోరంగా. అంటే మనకి అటువంటి చావు రాసి పెట్టుంటే మనం మనుషులే కాదు ఆ ట్రక్కే గుద్దేసి దిక్కుమాలిన చావు చావచ్చు. అంటే చావుకి భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా ఆత్మజ్ఞానం నిజంగా కలిగినటువంటి వాడు ఆయన చావుని లెక్క పెట్టాడు. అందుకే ఈ సిక్కు గురువులు చరిత్రలో ఎంతోమంది హిందూ రాజులు వాళ్ళు ముస్లింల చేతులు చిక్కి, బ్రిటిషర్ల చేతికి చిక్కి, పోర్చుగీస్ వాళ్ళ చేతికి చిక్కి నువ్వు మతం మార్చుకో వదిలిపెడతావంటే ఏమన్నా కానీ ఏమన్నా చేసుకో, నేను ఒత్తిడికి లోనయ్యి లేదా బలానికి లొంగిపోయి అంటే నాకు దేవుడి మీద వదిలేస్తే మీరు అనొచ్చు అప్పుడు దేవుడు ఎందుకు కాపాడాల. ఇక్కడ 2 పాయింట్లు. వాడు దేవుడిని నమ్ముకుని ఎదుర్కొన్నాడా, లేదా నేను నా ధర్మాన్ని, వాళ్ళ క్షత్రియ రక్తం ఉంది, నేను బలానికి లొంగిపోయి ఎందుకు మతం మార్చుకోవాలని. ఆ క్షత్రియులు ఆ విధమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఆ రకంగా నిజంగా దేవుడిని ప్రహ్లాదుడిలాగా దేవుడిని నమ్ముకుని ప్రభుపాద దేవుడిని నమ్ముకుని రష్యా వెళ్ళాడు. ఆ రోజుల్లో 1970s ఎవరైనా మత ప్రచారానికి రష్యా వస్తే అతనికి మరణదండనే. కానీ ప్రభుపాద రష్యాలో ఎంటర్ అయ్యాడు. అలాగే కమ్యూనిస్ట్ ఈస్టర్న్ బ్లాక్ అంటారు, అంటే రష్యాతో సంబంధం ఉండే దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు, జకోస్లోవేకియా, బల్గేరియా, జర్మనీ, ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ దేశాలు. ఇప్పుడు ఇస్కాన్ వల్ల అంత నాశనం అయిపోయి కమ్యూనిజం పోయి ఇప్పుడు కేరళలో కూడా కమ్యూనిజం నాశనం అవుతుంది. ఇస్కాన్ వాళ్ళు లేచి ఈ హిందువులు లేచి నిలబడుతున్నారు. మెల్లిగా అందరికీ అర్థమవుతుంది ఏది. పాయింట్ వచ్చి ప్రభుపాద ఆయన అంత గొప్ప భక్తుడు, కాపాడితే కృష్ణుడు కాపాడుతాడు. నేను జనాలకు మేలు చేయడానికే నేను తిరుగుతున్నాను, నేను కృష్ణుడికి సేవ చేయడానికే తిరుగుతున్నాను. ఆయన తిరిగాడు. ఆయన జీవిత చరిత్ర మనకు తెలుస్తుంది. ప్రభుపాద రష్యాలో దిగినప్పుడు అంతా ఆయన సూట్ కేసులు ఇవన్నీ ఎతికి తర్వాత ఆయన గమనిస్తూ కేజీబీ అంటారు, కేజీబీ అంటే మన సిఐడి లాగా. కానీ ఎవరు పట్టుకోలేకపోయారు ఆయన్ని.
ఆయన ప్రచారమే చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి రష్యాలో. ఎందుకు వాళ్ళు అంటే భగవంతుడు మాయలో పడేసేవాళ్ళు. అలా ప్రభుపాద వెళ్ళి రష్యాలో కొంతమందికి కృష్ణమూర్తి అంటించేసి బయటకు వచ్చాడు. అది ఇప్పుడు పేలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ప్రచారం అవుతుందో ఇస్కాన్ ప్రచారం అంటే ఇప్పుడు రష్యా నంబర్ 1 కంట్రీ. లక్షల మంది బజార్లో. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలో తెలియదు. అయిపోయింది ఇంకా ఎన్నో. రష్యా కూడా ముక్కలు అయిపోయింది కదా. అది సిఏఎస్ అంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. మొదటి దాన్ని యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, యుఎస్ఎస్ఆర్. అది ఇస్కాన్ ప్రభావం వల్ల ఎంతమంది పాపం ఇస్కాన్ వాళ్ళు చనిపోయి మీకు తెలియదేమంతా. సాల్టెడ్ బ్రెడ్ అనే ఒక పుస్తకం ఉంది. ఇస్కాన్ వాళ్ళు ఎంతమంది ఎలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో చనిపోయారు రష్యాలో. పాపం వాళ్ళని సైబీరియా క్యాంపు తీసుకెళ్ళి విపరీతమైన చలిలో వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టి అయినా కూడా వాళ్ళు ప్రాణాలు పోయాయి. కొంతమంది బతికారు. మొత్తానికి రష్యాకి నిప్పు అంటుకుంది. ముక్కలు అయిపోయింది రష్యా. భగవంతుడి ఏర్పాటాలు అట్లా ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళకి బతికి ఉండగానే ఎట్లా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఈ ముస్లింలు చేస్తూ ఉంటారు. హిందువులు దొరికితే చావనీరు కానీ నానా చిత్రహింసలు పెడతా ఉంటారు. ఎందుకు చేస్తారు తెలుసా అట్లా? ఇప్పుడు బెంగాల్లో, కేరళలో కాశ్మీర్ ఫైల్స్ అంటారు కదా, బెంగాల్ ఫైల్స్. ఇది మిగతా వాళ్ళు పారిపోవాలని నలుగురిని ఇట్లా తీసి వీడియో పెట్టామంటే ఎందుకు వచ్చిన అందరూ భరించలేరు కదా అంత హింసని. బతికొండగా మిమ్మల్ని అట్లా చేస్తుండే అది మిగతా వాళ్ళంతా పలాయనం మొట్టమొదటి తీయదు. బతికుంటే బలు సాగు తెలిసి వాళ్ళే పారిపోతారు. దానికోసం అని చెప్పి వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి హిందువులంతా కూడా వాళ్ళు మీకేమీ అర్థమవుతుండే చెబుతూ ఉండాలి. మన వంతు మనం యూట్యూబ్లో మాట్లాడేప్పుడు ఇవన్నీ హిందువుల్ని వాళ్ళని జాగృతం చేస్తూ ఉండాలి. ప్రపంచానికి హిందుత్వం అవసరం. హిందుత్వం లేకపోతే మానవత్వం అంతరించినట్లే. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వచ్చి వాళ్ళు ఎంత క్రూరంగా చంపారు హిందువుల్ని. బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళు అటు ఎందుకు చంపాలా? వాళ్ళ మతంలో లేదు అసలు. వాళ్ళ మతాన్ని ఎందుకు కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆక్రమణ చేయడం. మనం ఇక్కడ కాబట్టి భగవంతుడు చెబుతుంది ఈ భూమి మీద పుట్టిన వాళ్ళంతా కూడా నేరస్తులు, దుర్మార్గులు, నో ఎక్సెప్షన్. కానీ ఎప్పుడైతే మనలో బుద్ధి మేలుకుంటుందో, మనకి సజ్జన సాంగత్యం కలుగుతుందో, అప్పుడు మన యొక్క లోపాలు, మన యొక్క అజ్ఞానం మనకి తెలియడం ప్రారంభం అవుతుంది. మెల్లిగా మనం కూడా ప్రారంభిస్తాం. హరే కృష్ణ అంటే ఏం నష్టం లేకపోతే అంత లాభం అయితే అది ఏం లాభమో నేను కూడా చేసి చూస్తాను. చేసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టలేదు. ఈ హరే కృష్ణ మంత్రాన్ని శ్రద్ధగా చేసి చూస్తాను పట్టుకున్న వాళ్ళు జీవితంలో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే నిజంగా మీరు శ్రద్ధతో చేసినట్లయితే భగవంతుడు మీకు ఆ అనుభవాన్ని తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు మెల్లిగా వాళ్ళు అంతో ఇంతో భగవద్గీత అంతో ఇంతో భగవంతుడికి దండం పెట్టడం, హరే కృష్ణను ప్రారంభిస్తుంటే మెల్లిగా స్పీడ్గాను మెల్లగాను మొత్తానికి. అందుకే కృష్ణ అంటాడు, తెలుసో తెలియకో కూడా శ్రద్ధగా కృష్ణ భక్తి ఒక్క క్షణం చేసినా కూడా, ఒక నిమిషం మనం ఇస్కాన్ వాళ్ళు గుర్తొచ్చి నిజంగా కృష్ణుడు అనేవాడు ఉంటే ఆయన నన్ను కాపాడితే ఆయన కాపాడుతాడు. అయిపోయింది మీ జీవితం. ఇంక మళ్ళీ జీవితంలో వదిలిపెట్టేది లేదు. మనం టైం అయింది, 9 అయింది. ప్రభుపాదులు వారు రాసిన తాత్పర్యం చదివి ఆపు చేస్తాం. ఇక్కడ వర్ణాశ్రమ ధర్మంలో ఇంతకుముందు మనం బ్రహ్మచారులు, గృహస్థులు, ఇప్పుడు చదివే ఈ శ్లోకాల్లో భగవంతుడు వానప్రస్థుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే కుటుంబ బాధ్యతలు, పిల్లలు ఎదిగొచ్చి పెళ్ళిళ్ళు అయిపోయినారో అటువంటి వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటే వాళ్ళు ఏ విధంగా బతకడానికి ప్రయత్నం చేయాలో, 50 ఏళ్ళ దాకా చేయలేదు
కనీసం ఇప్పుడు బాధ్యతలు అయిపోయినాయి. ఇప్పుడైనా నువ్వు జీవితంలో ఎలా ఎదగాలో దాని గురించి కొద్దిగా నువ్వు ఆలోచించు, తెలుసుకో. అగ్నితో వండినటువంటి అన్నాదులను లేదా కాలంతో పండినటువంటి ఫలాదులను అతడు భుజింపవలను. ఆహారమును రోలుతో నూరుకొనవచ్చును, లేదా దంతములతో నమిలి తినవచ్చును. జీవితాంతంలో మనిషి ఆధ్యాత్మిక పూర్ణతకై తీర్థస్థానానికి లేదా వనానికి తప్పక వెళ్ళవలెనని. ఎందుకంటే ఎక్కడైతే మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటామో మనకి ఎక్కువ అవకాశాలు అటువంటి అవే ఆ జ్ఞాపకాలే మనకు వస్తాయి. ఎందుకు వనాలకు వెళ్ళిపోవాలా, ఎందుకు ఆశ్రమాలకు వెళ్ళిపోవాలంటే మన ఇళ్లలో చనిపోయేప్పుడు మనకి ఇంటి జ్ఞాపకాలు చనిపోయినప్పుడు వస్తే, ఎందుకంటే ఎక్కువ కాలం విధంగా గడిపాం కాబట్టి మళ్ళీ మనం ఇంటి జ్ఞాపకాలు వచ్చి మళ్ళీ జన్మెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చేంజ్ ది ప్లేస్, ఇల్లు వదిలిపారేయండి, వదిలేసి ఆశ్రమాలకు లేదా వనాలకు, తీర్థస్థానాలకి వనాలకి తప్పక వెళ్ళవల్లని వేదిక నాగరికత చెబుతుంది. పవిత్రమైన అరణ్యాల్లో భోజనశాలలు, వాణిజ్యాంగాళ్ళు, అల్పాసాలు మనకు కనిపించవు. ఈ విధంగా మనిషి ఇంద్రియ భోగాన్ని తప్పించుకొని సాదా జీవితం, సాదా భోజనం చేయవలసి ఉండదు. పాశ్చాత్య దేశాల్లో జనులు సిద్ధాహారం భుజించినప్పటికీ సరళ జీవితాన్ని తానే ధాన్యపు గింజలు ఇతర ఆహారాన్ని దంచుకొని వండుకొని భుజించాలి. అంటే బయట వాళ్ళు ఇతరుల చేతి కూడు వీలైనంత వరకు తినకుండా మనం వండుకున్న ఆహారం సన్యాసులు పట్టించుకోగల. కానీ అటువంటి పరిస్థితులు అయితే మనం ఈ విధంగా వండుకొని మనం తినచ్చు. వానప్రస్థుడు దేశము కాలము పరిస్థితిని అనుసరించి జాగ్రత్తగా గమనించో దేహపోషణకు అవసరమైంది తానే స్వయంగా సంపాదించుకొనవలను. భవిష్యత్తు కొరకు అతడు ఎప్పుడు వస్తు సంచయాన్ని చేయరాదు. కొద్దిగా సంస్థ నడిపేటప్పుడు కొద్దిగా రిలాక్సేషన్. ఒంటరిగా ఉంటున్నట్లయితే బ్రహ్మచారి కానీ వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ అతడు పోగు చేయాల్సిన అవసరం లేదు. ఆకలి వేస్తే ఊళ్ళోకి పో, అక్కడక్కడ ఒక 5-6 చోట్ల అడుక్కో, దేవుడు ఏర్పడడం దొరుకుతుంది, తీసుకుని వచ్చాడు. కానీ ఒక సంస్థ నడుపుతున్నప్పుడు సంస్థలో ఏర్పాట్లు ఉంటాయి దానికోసం. కానీ మనం అటాచ్ అయిపోకూడదు. సంస్థ నడిపే ఏ విధంగా ఏర్పాట్లు ఉంటాయి, మనం ప్రచారం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. కానీ మనం ఒంటరిగా వానప్రస్థం కానీ సన్యాసంలో ఉంటే మనం సొంతగా ఆస్తులు ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు కొరకు అతడు వస్తువుల్ని పోగు చేసి, అంటే మనకి భగవంతుడి మీద నమ్మకం లేనట్టు. తపస్సు చేయవాడు ప్రస్తుత అవసరాల కొరకు మాత్రమే ఆలోచించవలను. ఆహారం లభించినంత వెంటనే అతడు కూడబెట్టకుండా అవసరమైన తీసుకుని మిగతాది పంచిపెట్టి వేయవలను. మిగులు అనేది ఉండదు. భగవంతునిపై ఆధారపడేందు అతడు స్థిరంగా ఉండేటకు ఈ విధంగా బతకవలను. భావి కాల ఉపయోగం కొరకు అన్నాన్ని కానీ ఇతర వస్తువులను కానీ దాచిపెట్టుకొనరాదు. ప్రత్యేకమైన కఠినమైన ప్రదేశంలో అత్యవసర కాలంలో ఎమర్జెన్సీలో శారీరక దుర్బలత ఉన్నప్పుడు ఈ కఠిన నియమాల్ని కొంతవరకు సడలించవలసి వచ్చు. మీరు చక్కటి భక్తులు, నేను ఒక ఆయన మంచి భక్తుడు కురుక్షేత్రంలోనే ఉన్నప్పుడు, ఏమో మందిలో వచ్చి ఉండొచ్చు కదా మీరు, మేము మందిలో అట్లా ఉంటున్నాను, మీరు ఇంట్లో కూడా 3:30కి నిద్ర లేచి ఇవన్నీ పాటిస్తాం, మందిలోకి రావచ్చు. ఆయన నా ఆరోగ్యం సహకరించచ్చు స్వామి, నాకు క్యాన్సర్ రోగం ఉంది అని ఏదో ఇంట్లో ఉంటాం, మీలాంటి వాళ్ళని ఇంటికి పిలుచుకుంటాం. కరెక్టే, క్యాన్సర్ రోగం ఉన్నాడు పాపం అన్ని విధాలు తిరగడం చేయడాలు ఏమి చేయలేడు. మందిరంలో ఉంటే మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం.
ఇవన్నీ గమనించుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రభుపాద దేశకాల వ్యక్తి, ఈ శ్లోకంలో దేశకాల బలాభిజ్ఞో అంటే మన ఆరోగ్య బలం అంటే ఆరోగ్య పరిస్థితి, దేశకాల బలాభిజ్ఞం. కాబట్టి అత్యవసర కాలంలో లేదా శారీరక దుర్బలత ఉన్నప్పుడు ఈ కఠిన నియమాలను పాటించిన అవసరం లేదు. పూర్తిగా అసక్తుడు, ఆసక్తి లేనివాడు కానిదే మనిషి తన పోషణకు ఇతరులపై ఆధారపడరాదని, భౌతిక జగత్తులో వేరొక జన్మను పొందితే తప్ప తీరని రుణం అది తయారు చేయనని, అంటే వీలైనంత వరకు మనం గట్టిగా భక్తి చేస్తూ దేవుడు ఏది ఏర్పాటు అదృశ్య దానంతటా అదే తన పవిత్ర జీవితానికి యత్నించే వారికి ఇవి అన్వయించను. కానీ కృష్ణ భక్తిలో పూర్తిగా నెలకొన్న వారికి అంటే ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బతికే వాళ్ళకి కృష్ణ భక్తులు వాళ్ళకి ప్రచార ప్రణాళికలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా ఒక సంస్థ నడపడం ఇట్లా కృష్ణ భక్తిలో పూర్తిగా నెలకొన్న వారికి ఈ విధమైనటువంటి కఠిన పరిస్థితులు అవసరం లేదు. విశుద్ధ భక్తుడు కేవలం బతకడం కొరకు, భగవత్ సేవ కొరకు భుజించును, వస్త్రధారణ చేయును, మాట్లాడును. కనుక ఇతరుల నుండి ఏ సహాయాన్ని అతడు స్వీకరించినా అది అతని కొరకు కాదు. మనకి ఎప్పుడైనా డబ్బులు ఇస్తుంటే మన కొరకు అయితే ఆ విధంగా జనాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నిజంగా మనం సాదాగా బతుకుతో భగవంతుడి కోసం అయితే జనాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడగవచ్చు. అతడు భగవంతుని కార్యమునికే పూర్తిగా అంకితుడై ఉండును. కానీ ఆ విధంగా శరణాగతుడు కానివాడు ఇతరుల రుణాన్ని తీర్చుకుని, అంటే మనం భక్తి చేయకుండా ఈజీ లైఫ్ అంటాం, ఈజీ గోయింగ్ కదా, మందిరాల్లో ఉండి మన సాధన సరిగ్గా లేటుగా వస్తూ ఇష్టం వచ్చినట్టు సేవలకి సాకులు చెప్పుకుంటాం. ఇటువంటి వాళ్ళంతా కూడా మందిరంలో ఉన్నా కూడా వాళ్ళు రుణాల్లోనే పడుతున్నారు అన్నాడు. ఈ విధంగా నిజంగా శరణాగతుడు కానివాడు ఇతరుల రుణాన్ని తీర్చుకునేందుకు భౌతిక జగత్తులో మళ్ళీ జన్మించవలసి ఉండును. ఆఖరి మేము చూస్తూ ఉంటాం, మనం అందరి దగ్గర అడుక్కొచ్చిన డబ్బులతో తింటూ ఉంటాం, అంతే కదా, మందిరం అందరూ ఇస్తున్న రుణాలతో. మనం గట్టిగా భక్తి చేయనట్లయితే ఆ తిండి మనకు అరగదు, అంటే మళ్ళీ మనం రుణాల్లోనే పడుతూ ఉంటాం. బట్ ఎవరైనా ఆశ్రమంలో చేరినప్పుడు నాకు మంచి రూమ్ ఉంది, చక్కటి తిండి తింటున్నా, సేవ వచ్చినప్పుడు సాధన వచ్చినప్పుడు మాత్రం కుంటి సాగులు చెప్పి ఎట్ట తప్పించుకోవాలి. ఇట్లాంటి వాళ్ళంతా ఆశ్రమాల్లో ఉండి మొహానికి ఇంత పెద్ద తిలకాలు పెట్టుకున్న బయట వాళ్ళలాగే వాళ్ళు తేడా ఏంది, మీరు కనీసం మీ సొమ్ముతో తింటున్నారు, ఇతరుల సొమ్ముతో తింటున్నాం, వీళ్ళకి ఇంకా దుర్గతి పడుతుంది. ఎవడైతే మందిరాల్లో ఉండి తిని సాధన చేయకుండా సేవ చేయకుండా ఉంటారు, తప్పించుకుంటూ ఉంటారు, అటువంటి వాళ్ళు వచ్చేది అడుక్కు తినే వాళ్ళకి పుట్టడం. బయట వాళ్ళు కనీసం వాళ్ళు సంపాదించుకున్నప్పుడు ఏదో కాలక్షేపం చేసుకుంటున్నారు. మనం వాళ్ళకంటే స్మార్ట్గా ఏం పని చేయకుండా వసతులు పొందుతాం, పెద్ద రిస్క్ అది కదా. అటు నిజంగా ఏమైనా ఆశ్రమాల్లో చేరినప్పుడు చక్కగా ఒళ్ళు పని చేసినంతగా చక్కగా సేవలు చేస్తాం. ఎప్పుడు కూడా మనం కుంటి సాకులు చెప్పకుండా ఎగ్గొట్టడానికి ఇక టైంకి ప్రభుపాదులు ఏ విధంగా బతకమన్నారు మందిరంలో. ప్రభుపాదులు బతికాడు కూడా, ఆయన 83 ఏళ్ళు బతికాడు. ఆఖరి రోజు దాకా ఆయన ఏ రోజు తెల్లవారు లేవకుండా ఉండడం కానీ, ఏ రోజు జపం చేయకుండా ఉండడం కానీ, ఆయనతో నేను చస్తే తెచ్చాను ప్రచారం చేస్తూ చావాలన్నాడు ఆయన. అంత గొప్పగా, అందుకే ప్రపంచం అంతా కూడా ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఇట్లాంటి వ్యక్తిని మేము చూడలేదు ఇప్పుడు జీవితంలో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి గ్రంథరాజు భాగవతుడికి హరినామ